శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. జూలై 24వ తేదీ వృశ్చిక రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇంకా ఈ రాశి వారు ఎవరైనా మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి ఈ రోజున జరిగేటువంటి ప్రధానమైన అంశాల గురించి తెలుసుకుందామండి. ఈ రోజైతే జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున మీ జీవితంలో ఒక డెడ్లైన్గా ఉండబోతుంది కనుక మధ్యాహ్నం 2:30 తర్వాత మీ జీవితంలో ఊహించినటువంటి ఒక మార్పు అనేది రాబోతుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపకశక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలైతే వెంటనే అయితే పరిష్కరించబడుతుంది. ముందుగా వివరాల్లోకి వస్తే మధ్యాహ్నం 2:30 దాటకముందే మీరు ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ ఏదైనా సరే ఒక విధంగా ఒక వార్త అనేది వినవచ్చండి. ఒక వ్యక్తి మీ తలుపు తట్టవచ్చు. ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? ఆ వ్యక్తి ద్వారా ఆ వార్త వినగానే ఒక్కసారి మీ గుండె జల్లుమంటుంది. ఇది షాకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ వార్త మిమ్మల్ని భయపెట్టేటువంటి వార్త కూడా కావచ్చండి. లేదంటే ఒక ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి ఒక వార్త అయి కూడా ఉండవచ్చండి. మరైతే ఈ వీడియో మీ జీవితాన్ని తప్పకుండా మలుపైతే తిప్పబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇక సాధారణంగా ఏమిటంటే ఈ రాశివారు చాలా అంటే చాలా తెలివిగా ఉంటారు. గొప్ప తెలివితేటలు కలిగిన వారే ఉంటారండి. అలాగే మంచి దూరదృష్టి కలిగిన వారైన కూడా చెప్పుకోవచ్చండి. అలాగే మీకు ఏదైనా ఒక విషయం జరిగే ముందు ఒక రకమైనటువంటి సూచన అంటే అది అంతర్బోధ అంటే ఇలా జరుగుతుంది అని చెప్పేసి మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మీ మనసు మొద్దుబారిపోయినట్లు మీకు కూడా అనిపిస్తుంది కదూ. అంటే మీరు అనుకున్నది ఏది కూడా పూర్తిగా వర్కౌట్ కావడం లేదండి. గత కొన్ని రోజులుగా ఎదుటివారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అనేటువంటి బాధగా, అది కూడా మీలో ఒక వంతు బాధగా ఉంది. మరి అయితే మీ గుండె లోతుల్లో ఏదో ఒక అద్భుతం అనేది జరగబోతుందని చెప్పేసి మీరు మాత్రం మనసులో పూర్తిగా ఏదో ఒక విషయంలో నమ్ముతూనే ఉంటారు. అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో అనేది చిక్కుకున్నారండి. చెప్పాలంటే ముఖ్యంగా ఒక ఆర్థికపరమైనటువంటి విషయంలో కావచ్చు, లేదంటే ఒక డాక్యుమెంట్స్ విషయంలో కావచ్చు, లేదా భూమి విషయంలో కావచ్చు. ఇలా మీరు ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. అసలు ఇది జరుగుతుందా లేదా అని చెప్పేసి ఒక రకమైనటువంటి సంఘటనతో సన్నిధ్యంలో మీరు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. మరైతే బాగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మీ మీద ఉన్న నెగిటివ్ సమాచారం అనేది చేస్తూ ఉండటం అయితే రేపటి రోజున మీకు మధ్యాహ్నం ఈ టెన్షన్స్ అన్నీ లేదంటే తర్వాత జరగబోయేటువంటి అంశం గురించి కానీ తెలుసుకుంటే మీకు చాలా ప్రత్యేకంగా మీ జీవితంలో ఉండబోతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కనుక రేపటి రోజున మధ్యాహ్నం 2:30 తర్వాత మీకైతే ఒక వార్త అయితే అందుతుందండి. ఆ వార్త ఏమిటంటే కనుక మీ జీవితంలో ఎన్నో మలుపులు తిప్పుతుంది. అంటే దీని గురించి మీరు ఎప్పుడు ఆశలు వదులుకున్నటువంటి ఒక పాత విషయం గురించి ఆ చర్చ అనేది కావచ్చు. అదేంటంటే మీ ఆస్తి తగాదాలు ఏదైనా ఇలా దేనికి సంబంధించి మీ యొక్క విజయానికి కారణం కావచ్చు. లేదా ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విదేశీ ప్రయాణం అయి ఉండవచ్చు. ఇంకా లేదంటే ఒక భారీ మొత్తం ఒక అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడటం దాని గురించి అయి ఉండొచ్చు. మరి రేపటి రోజున ఆ సమయంలో ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చండి. అందులో కూడా ఒక ట్విస్ట్ ఉందండి.
ఆ వార్త వినగానే మీకు నేరుగా అయితే ఆ వార్త ఏమీ రాదండి. ఏదైనా ఒక వ్యక్తి ద్వారా హఠాత్తుగా ఆ వార్త అనేది మిమ్మల్ని చేరుకుంటుంది. మీ గుండె ఎందుకు జల్లుమంటుందంటే ఆ వార్త వినగానే మీ గుండె జల్లుమనడానికి 2 రకాలైనటువంటి కారణాలైతే లేకపోలేదండి. మొదటిది ఏమిటి అంటే నమ్మలేనటువంటి ఒక నిజం. అంటే ఇది మనకి సాధ్యం కాదు కదా అని పూర్తిగా ఫిక్స్ అయిపోయినటువంటి ఒక వార్త వినగానే అది సాధ్యమైపోయినా అని తెలుసుకోగానే మీ యొక్క మెదడు మొద్దుబారిపోయినట్టుగా అయిపోతుంది. అంటే మీరు చాలా ఆశ్చర్యపోతారన్నమాట. ఆ షాకింగ్ న్యూస్ వల్ల వచ్చేటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో అది మీ గుండెను కూడా తాకుతుంది. ఇక ఆ వార్తతో పాటుగా ఒక పాత వ్యక్తి పేరు కూడా మీకు రేపటి రోజున బయటకు వస్తుంది. అతను లేదంటే ఆమె మరలా వారు మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుందన్నమాట. వారు వచ్చారా అనేటువంటి ఒక షాకింగ్ అనేది మీలో కలుగుతుందండి. అది ఆనందం, భయం రెండు కలగలిగిపోయినటువంటి ఒక రకమైనటువంటి ఒక గొప్ప అనుభూతిలాగా మీకు కనిపిస్తుంది. ఈ అనుభూతి కారణంగా మీ ఊహించని విధంగా వచ్చేటువంటి ఆ ఒక్క వార్త కారణంగా మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అయితే మరి అసలు ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు సాధారణంగా మీరు ఈ 2 గంటల 30 నిమిషాల లోపు దీనికి సంబంధించినటువంటి దీనికి కారణం ఏమిటంటే మీరు గతంలో చేసినటువంటి ఒక రహస్యకరమైనటువంటి ఒక సహాయం అనేది లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్లో మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి పని దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఫలితాలు అయితే మీకు ఇప్పుడు ఇస్తుందండి. మీ వెనక ఎవరో మీకు తెలియకుండానే ఈ పని అనేది పూర్తి చేస్తారు. ఎవరు చేసి ఉంటారు అని చెప్పుకోవాలంటే మాత్రం ఆ భగవంతుడే చేశారని చెప్పుకోవాలి. అంటే ఈ రోజున కొంతమంది వ్యక్తులు నిజాన్ని బయటపెట్టాలి అని నిర్ణయించుకుని ఉంటారు. అయితే అందుచేత వారు ఊహించని విధంగా మీకు ఈ ధనలాభం అనేది మీ మీద ఈ ఆస్తి కూడా మీదే, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అలాంటివి ఏమైనా సరే తీసుకువచ్చి మీకు పూర్తిగా వివరణ అనేది చేస్తారండి. వీటన్నిటిని చూసుకుంటే కొంచెం రెస్ట్ తీసుకునేటువంటి ప్రశాంతకరమైనటువంటి రోజని చెప్పుకోవచ్చు. ఊహించిన విధంగా వారు చెప్పటం వల్ల మీకు కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అయితే దీనికి మరొక రీజన్ కూడా ఉందండి. గ్రహస్థితి పరంగా చూసుకున్నట్లయితే కనుక మీకు ఈ రోజున శని ప్రభావం అనేది కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. అలాగే ఈ రోజున మీకు శని భగవానుడు మంచి అవకాశాలను కూడా ఇవ్వబోతున్నాడండి. రాహువుల యొక్క సంచారం గురుదృష్టి మీ యొక్క రాశిపైన కూడా పడుతుందండి. కాబట్టి 2 గంటల 30 నిమిషాలు అనేది ఈ రాశి వారికి ఒక ముహూర్తం లాంటిదన్నమాట. మరి ఈ సమయంలో గ్రహాల యొక్క కలయిక వలన మీకు ఆశ్చర్యకరమైనటువంటి ధనలాభం కానీ లేదంటే ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వార్త వచ్చేటువంటి అవకాశం, అది కూడా ఆ వార్త నుంచి వచ్చేటువంటి ఒక లాభం మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అయితే కలిగిస్తాయండి. అయితే ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే మీరు మీ జీవితంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు ఉన్నటువంటి కొన్ని పెద్ద టెన్షన్స్ కూడా తగ్గుతాయండి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఆ వార్త వినగానే మీరు ముందు ఎమోషనల్ అయిపోతారు. కానీ ఆ సమయంలోనే మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అంటే అలాగే ఏదైనా మీరు కొంచెం మీకు బీపీ అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఆవేశపడిపోయి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం, సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం అనేది చేయాలండి. అటువంటి శక్తి ఉన్నప్పుడు ఏ విధంగా కూడా మనం భయపడవలసిన అవసరం అయితే లేదండి. ప్రతి ఒక్క మనిషి విషయంలోనూ కూడా శుభవార్తలు అశుభవార్తలు సాధారణంగా ఒక్కొక్క రోజు మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు అసలు ఈరోజు బాగాలేదు, చాలా ఒత్తిడిగా ఉంది, నిద్ర లేచినప్పటి నుంచి ఎవరి ముఖం చూసామో అన్నట్లుగా ఒక రకమైనటువంటి ఫీలింగ్ అనేది మనలో కలుగుతూ ఉంటుంది. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక రోజు మనకు సంబంధించినటువంటి పనుల్లో కొన్నిటిలో ప్రశాంతత అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఒకరోజు మనకు సంబంధించినటువంటి పనిలో పూర్తిగా డీలా పడిపోతామేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా మన ఆలోచన విధానంలో మనం తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుందండి. కాబట్టి ఈ రోజున ఉదయం టైంలో ఆ శివుని యొక్క ఆరాధన చేసుకోవడం, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకోవడం, వీలైతే మీరు శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు కానీ 21 ప్రదక్షిణాలు కానీ చేసి కాసేపు ఆలయంలో ప్రశాంతంగా కూర్చుని శివుని దర్శనం చేసుకుని మీకు వీలైనన్ని సార్లు లేదంటే 108 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించటం వల్ల మీకు ఉన్నటువంటి కొన్ని నెగిటివిటీ అనేది తొలగి పాజిటివిటీ అనేది పాస్ అవుతుందండి. ఒక మాటలో చెప్పాలంటే మైండ్ అంతా కూడా మీకు కొంచెం రిలీఫ్ అనేది ఇస్తుంది. ఇది ఒక విశేషమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు మధ్యాహ్నం సమయంలో మీరు ఎవరితో కూడా గొడవలకి కానీ
తగాదలకు కానీ పోవద్దండి. ఈ రోజున మీరు నీలం రంగు దుస్తులు ధరించండి. వీటి వల్ల మీకు మరింత ప్రశాంతతను ఇస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ రోజున మీకు పసుపు రంగు వస్త్రధారణ కూడా మీకు ఎంతో జయం కలిగిస్తుందండి. అలాగే ఈరోజు మధ్యాహ్నం మీ జీవితాన్ని మార్చేసేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీకు వస్తుందండి. ఆ ఫోన్ కాల్ రూపంలో మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగుని నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఇక ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం అనేది ఎంతో విశేషంగా ఉంటుంది. ఇక ఎప్పుడూ కూడా మీకు వీలైనంత సహాయం మీరు ఎవరికైనా చేయడంలో మీరు ముందుంటారు. ఒకరిని ముంచాలి, ఒకరిని నష్టపెట్టాలి, ఒకరిని సమస్యలు కలిగించాలని చెప్పేసి మీరు ఎప్పుడూ కూడా అనుకోరు. మీ మనసులో కూడా మీకు ఎప్పుడూ కూడా అలాంటి ఊహలు కూడా రావండి. కాబట్టి మీ మంచితనం వల్ల మీకు ఎప్పుడూ కూడా మంచి జరుగుతూ ఉంటుంది. అలా ఆగిపోయినటువంటి పనుల్లో కూడా ఒక మంచి మార్పులు కలగడానికి అది కూడా ఒక సహాయపడుతుందండి. అలాగే మనం ఎప్పుడైనా సరేనండి చేసినటువంటి మంచి పనులు ఒక్కొక్క రోజు మనకు అవే సహాయపడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అలా నిదర్శనమే ఈరోజు అండి. కాబట్టి మీ జీవితంలో రాబోయేటువంటి మీ జీవితంలో ఒక మంచి మార్పు అనేది వస్తుంది. మీరు మనస్ఫూర్తిగా మంచిగా ఈ రోజున పాజిటివ్గా ఉండండి. మీ మనసులో మీరు ఎప్పుడు ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అనేవి చేయకండి. అలాగే మీరు ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకునే ముందు 1-4 సార్లు ఆలోచించి పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకుని జాగ్రత్త నిర్ణయాలనేవి తీసుకోండి. అలాగే మీ ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వచనాలతో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలని గౌరవించండి. ఇక ఈ రోజున మీరు బయటకు వెళ్లే ముందు ఆ శివుడి యొక్క భస్మం కానీ సింధూరాన్ని కానీ ధరించండి. నుదుటున ధరించండి. వాటి వల్ల మీకు వచ్చేటువంటి కొన్ని నెగిటివ్ ఆలోచనలు నెగిటివిటీ సమస్యలు అనేవి తొలగిపోయి అంతా కూడా పాజిటివిటీగా ఉంటుంది. మీ మనసులో కూడా చాలా ప్రశాంతంగా ఉంచుకోండి. నలుగురితో నవ్వుతూ మాట్లాడండి. ఎవరి ముందు కూడా చిరాకు పడటం కోపడటం లాంటివి పనులు చేయకండి. అలాగే మీకు వచ్చేటువంటి సంకేతాల ద్వారానే మీకు రిజల్ట్ అనేది చాలా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కొన్ని ఏమైనా సరేనండి వచ్చినప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ ఉండండి. సో చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.